पादरी प्रवीण पगडल्ला हैदराबाद में रहते थे और ये हमारे फोरम के साथ बहुत मिल के काम किया। ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. మనకందరికీ తెలుసు ఫ్రెండ్, ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఒక క్లూ లేకుండా, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏం జరిగిందో అనేది కూడా క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా ఇది హత్యనా లేదా యాక్సిడెంటా అనే దాని గురించి సరియైన వివరణ అనేది మనకి ఇంకా రాలేదు. అయినా కూడా మన క్రైస్తవ సమాజం అందరం ఏకమయ్యి ప్రవీణ్ గారి కొరకు న్యాయం రావాలని, వీ వాంట్ జస్టిస్ అని చెప్తూ ఎన్నో నినాదాలు, ఎన్నో ర్యాలీస్ అనేది మనం చేస్తున్నాము. అయితే మీరు ఆలోచించండి, మన తెలంగాణలో, ఆంధ్రలో చాలామంది అతనికి వ్యతిరేకంగా తాగి నడిపిస్తున్నారని పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో పన్నాలాల్ గారు, ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు, ఛత్తీస్గఢ్లో ప్రవీణ్ పగడాల గారు కొరకు తను ఏం మాట్లాడారో, వాళ్ళు ఎలా మరణంపై పడుతున్న బాధ ఎలా వ్యక్తం చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. प्रवीण पगडल्ला हैदराबाद में रहते थे और ये हमारे फोरम के साथ बहुत मिल के काम किए हैं। और हमारे जब छत्तीसगढ़ के लोगों को हमला हुआ था, यहाँ तक कि जब हेलीकॉप्टर से उनके ऊपर गोलियां, हमारे विश्वासियों पे गोलियां बरसाने की बात हुई थी, तो हमारे विश्वासी लोग भाग करके आंध्रा बॉर्डर गए थे, क्रॉस किए थे। वहाँ 20-25 दिन इन्हें हमको रोका था और मुख्यमंत्री से बात करा के आंध्रा पुलिस की पूरी सुरक्षा दी थी। हम उनका आभार कभी भूल नहीं सकते। पर విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారో. ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవులపైన దాడి జరిగినప్పుడు వాళ్ళందరూ ఆంధ్ర వైపు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మన ప్రవీణ్ పగడాల గారు సీఎంతో మాట్లాడిపించి వాళ్ళను సహాయం చేయడం అనేది జరిగిందంట. ఇంకేం మాట్లాడుతున్నారో మీరే చూడండి. उनकी हत्या हो गई है, ये हमारा आरोप है कि मोटरसाइकिल से राजमुंदरी से आ रहे थे, तो एक कार ने उनको टक्कर मारा और टक्कर मारने के बाद उस पर धारदार हथियारों का से हमला हुआ है, जिससे उनकी मौत हुई। ये हमारा आरोप है और हम मांग करते हैं कि सीबीआई की जांच हो करके दोषियों को कड़ी सज़ा मिले, क्योंकि उनको कंटिन्यूसली धमकी मिली थी। ये असली योद्धा थे जिन्होंने हमारे विश्वास के लिए, हमारे धर्म के लिए आज अपनी जान तक की बाजी खेल गए हैं। క్రైస్తవుల కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించిన ఒక గొప్ప యోధుడని చెప్తున్నారండి. అంత పెద్ద వ్యక్తి ప్రవీణ్ పగడాల గారి కొరకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపిస్తుంది. అయితే అతను ఎలా మరణించారో అనే దాని గురించి, ఇన్సిడెంట్ గురించి వివరించడం జరిగింది. ఇదంతా మనకందరికీ తెలుసు. తర్వాత ఏం మాట్లాడారో నేను మీకు వినిపిస్తాను. हम उनको अपने श्रद्धा सुमन अर्पित करते हैं और बहुत धन्यवाद देते हैं प्रभु का और विनती करते हैं, प्रभु जब तेरे राज में ये आए उनको अपनी जगह जरूर देना। आज इस कंडोलेंस मीटिंग में हम लोग उनकी श्रद्धांजलि में और याद में मोमबत्ती जला करके उनको अपनी श्रद्धा अर्पित करते हैं। చనిపోయారని వివరణ తెలవంగానే అతని ఫోటో దగ్గర క్యాండిల్స్ అనేది పెట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్ తరఫు నుంచి ప్రవీణ్ పగడాల గారి పైన ఒక శ్రద్ధాంజలిగా వాళ్ళందరూ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం. यात्री हूँ मैं जग में प्रभु जी, यात्री हूँ मैं जग में प्रभु जी, चलता हूँ मार्ग में तेरा. చనిపోయిన మనుషులను కూడా చాలామంది నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. కనీసము ఒక రెస్పెక్ట్ అనేది కూడా లేని సమాజంలో మనం ఈరోజు ఉంటున్నాము. సో ఫ్రెండ్, ప్రవీణ్ గారి పైన జరిగిన ప్రతి విషయం నేను మీకు అప్డేట్ లాగా చూపెడతా ఉన్నాను నాకున్న స్థాయి ప్రకారంగా. ఇక్కడ నుంచి మాత్రము ఈ వీడియో అనేది చెప్పడం మానేస్తాను. దీంతోపాటు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి సరి అయిన ప్రూఫ్ లేదా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా అది మాత్రమే మీకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.